శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ప్రత్యుపకారం అనే ఒక కథ. ఓసారి ఒక సింహం కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. సింహం పళ్ళతో కొరికి పైకి తీయాలని ఎంత ప్రయత్నించినా ముళ్ళు మాత్రం బయటికి రాలేదు. అది కుంటుతూ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళింది. సింహం తన వైపు వస్తుండడం చూసి గొర్రెల కాపరి భయంతో గడగడా వణికిపోయాడు. పారిపోయిన సింహం బారి నుంచి తప్పించుకోలేనని అతనికి అర్థమైపోయింది. ఏదైనా చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకుందామని అనుకున్నాడు. కానీ దగ్గరలో ఒక్క చెట్టు కూడా లేదు. మరో దారి లేక అతను కూర్చున్న చోటే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. సింహం గర్జించనూ లేదు, గుర్రుమననూ లేదు. మెల్లగా గొర్రెల కాపరి దగ్గరికి వచ్చింది. అతని ఎదుట కూర్చుంది. ముళ్ళు గుచ్చుకున్న తన కాలును అతని ముందుకు చాచింది. సింహం తన సాయం కోరి వచ్చిందని గొర్రెల కాపరి తెలుసుకున్నాడు. అతను దాని కాలిలోని ముళ్ళుని తీసేశాడు. సింహం వచ్చిన దారిని చక్కా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో దొంగతనం జరిగింది. గొర్రెల కాపరంటే గిట్టిన వాళ్ళు కొందరు అతనే దొంగతనం చేశాడని రాజుతో చాడీలు చెప్పారు. భటులు గొర్రెల కాపరిని బంధించారు. కానీ దొంగలించబడిన వస్తువులు ఏవీ అతని ఇంట్లో దొరకలేదు. అతను ఆ వస్తువులను మరెక్కడైనా దాచాడేమోనని రాజు భావించాడు. రాజు గొర్రెల కాపరిని సింహానికి ఆహారంగా పంపించాడు. గొర్రెల కాపరి భయంతో వణికిపోతున్నాడు. కొద్ది నిమిషాల్లో అతను సింహానికి ఆహారం కాబోతున్నాడు. కానీ ఒక విచిత్రం జరిగింది. ఆ సింహం ఒకప్పుడు అతని కాలిముళ్ళు తీయించుకున్నది. అది తనకు మేలు చేసిన మనిషిని గుర్తుపట్టేసింది. అది తన ఎదుట వచ్చి చుట్టూ తిరుగుతూ తోక ఆడిస్తూ అతని పక్కనే కూర్చుండిపోయింది. రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. రాజు గొర్రెల కాపరిని అడిగి జరిగిన కథంతా తెలుసుకున్నాడు. అతన్ని విడిచిపెట్టాడు. సింహం లాంటి భయంకరమైన జంతువు కూడా తనకు మేలు చేసిన వ్యక్తిని మర్చిపోలేదు. చేసిన మేలు మర్చిపోయే మనుషులు పశువుల కంటే హీనం అని తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.